ఇటు ఉత్తరాంధ్ర చూస్తే శారదా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రాంబిలి మండలంలో శారదా నదికి 2 చోట్ల గండిపడింది. వైలోవా రజాల మధ్య శారదా నదికి గట్టుకు భారీ గండిపడింది. నారాయణపురం వద్ద మరో గండిపడింది. యాదగిరిపాలెం జల దిగ్బంధంలో చిక్కుపోయింది. 5,000 ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయి. మునగపాక రాంబిల్లి మండలాల్లో 7 గ్రామాలు నీట మునిగాయి. రైట్, ఉత్తరాంధ్ర పరిస్థితి, శారదా నది ఉధృతి, పంట నష్టం మీద మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి, ఏంటి మీద ఇన్పుట్స్? హరి, మోంతా తుఫాన్ తీరం దాటినప్పటికీ దాని ప్రభావం అనకాపల్లి జిల్లా మీద ఇప్పటికీ కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో పడిన భారీ వర్షాలకు మాడుగుల నియోజకవర్గంలో ఉన్న పెద్దేరు అలాగే కోనం రైవర్ జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దాంతో నీటిని ఎప్పటికప్పుడు కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో శారదా నది ఉగ్ర రూపం దాలుస్తుంది. యలమంచిలి నియోజకవర్గం రాంబల్లి మండలంలోని వైలోవా రజాల వద్ద శారదా నదికి భారీ గండిపడింది. దీంతో 5,000 ఎకరాల్లో 5,000 ఎకరాల పంట నీట మునిగింది. వైలోవా రజాల గ్రామాలతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు సంబంధించిన రైతులు వేసుకున్న వరి పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. దీంతో పంట చేతికొచ్చే సమయానికి వరి పొలాలు నీట మునిగిపోవడంతో రైతులంతా కూడా తీవ్రమైన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 30 నుంచి 40 వేల రూపాయల పెట్టుబడి పెట్టాము. ప్రభుత్వము యూరియా ఇవ్వకపోయినప్పటికీ కూడా అందరికాళ్ళు పట్టుకొని తెచ్చి యూరియాని వేసుకొని పంటలను కాపాడుకుంటూ వచ్చాము. కానీ పంట చేతికి వచ్చే సమయానికి ఈ తుఫాన్ తమ నెత్తిన పిడిగిపడినట్లు చేసిందని, పంట చేతికొచ్చే సమయానికి పూర్తిగా నీటి మునిగిపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొందని చెప్పి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి నష్టపోయిన ప్రతి ఎకరానికి కూడా 50,000 రూపాయల పరిహారం ఇవ్వాలని చెప్పి రైతులంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ భారీగా గండి కొట్టడంతో ఒకవైపు వైలోవా రజాల గ్రామాలతో పాటు నారాయణపురంలో కూడా మరికొన్ని ఎకరాలు నీట మునిగాయి. ఇంకా రాంబల్లి మండలంలో అయితే మరికొన్ని గ్రామాలు కూడా నీట మునిగాయి. చూచుకొండ, గణపతితో పాటు యాదగిరిపాలెం గ్రామాలు కూడా నీట మునిగాయి. అక్కడ కూడా ప్రజలకు కావలసిన సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ కూడా గ్రామస్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పునరావాస కేంద్రాలు పేరుకే ఏర్పాటు చేసినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేదు, కనీసం టీ కూడా ఇవ్వలేదని చెప్పి ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. శారదా నది గండి కొట్టిన ప్రాంతానికి వెళ్ళి అక్కడ గండి ఏ విధంగా కొట్టిందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వము రాజకీయాలను పక్కన పెట్టి బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులందరినీ ఆదుకోవాలని పునరావాస కేంద్రాలను పేరుకే ఏర్పాటు చేశారు. అక్కడ ఎలాంటి సౌకర్యాలు కూడా లేదని, నష్టపోయిన రైతులకు ఉదారంగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా శారదా నది పొంగి ప్రవహిస్తుండటంతో ఇంకా పంట పొలాలు మునిగే అవకాశం ఉంది. ఈ 5,000 ఎకరాలకు తోడు మరొక 1000 నుంచి 2 ఎకరాల్లో ఇంకా పంటకు నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు. హరి, రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.